అయితే ఎందుకుంటాను? ఇప్పుడు నీ కాగితాలు చూపించాలి కదా. నీ కాగితాలు పట్టుకోవచ్చు, మా కాగితాలు పట్టుకుని పక్కనండి అరుచుకుంటే ఏమవుతుందమ్మా? అరుచుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు అరుచుకోవడమే ఉంటదమ్మా. కాదు 28 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి వస్తాను. కానీ మీ కోడలు అడుగు, నేను ఎవరు మీ కోడలు అడుగు. భూములన్నిటి మీద కేసు వేసి ఉన్నాను నేను. లేదమ్మా, కేసు నెంబర్ ఏది? కేసు నెంబర్ చెప్తా, చెప్పండి. ఇప్పుడు మాకు సంబంధం అవునమ్మా, అది తీయండి అవన్నీ. ఇప్పుడు ఆ రమ్మానండి ఇది ఎవరన్నారో ఎవరు మానారో అని తెలియదని అడుగుతాను. తీసారండి, అమ్మినాలు రావాలా, మా కాగితాలు చూపెట్టినప్పుడు. మరి అలాంటప్పుడు ఏమని చెప్పి చూపిస్తాం కాగితాలు. కంపెనీ కాదు కానీ ఓ మాట అమ్మా, మీ భూమి గురించి కాదు కానీ కంపెనీ సూపర్వైజర్ పర్దర్స్ ఇక్కడ ఏదో జరుగుతుందంటే ఒకసారి చూడన్నది. అయితే వాళ్ళు వస్తే వెళ్తానండి, నాకు కూడా ఒంట్లో బాగోలేదు, ఒకసారి కొనుక్కొని వస్తానండి అన్న. ఆయన ఫోన్ చేసి వెళ్తే చెప్తే ఒకసారి కొనుక్కో బాబా అన్నది. అక్కడ తగ్గుపెట్టాను. నేను సాయంత్రం వస్తే అమ్మలేదు. అయితే ఒకసారి వచ్చిన తర్వాత మాట్లాడుతూ అమ్మ దీని సంగతి పెట్టి అప్పుడు అంతా చెప్పొచ్చు అనుకున్నాం. అది ఏమో నాకు ఏడు తెలుసు. అయితే వాళ్ళు మనకు చెప్పారు, వీళ్ళు మనతో చెప్పారు. అసలు వీళ్ళతో ఏంటంటే సార్ మీరు ఆగండి కొనుక్కొని వస్తాను, పర్దర్శి నువ్వు వస్తా అంటే రండి దానికే ఉంది అన్న. ఇప్పుడు కంపెనీలోకి వచ్చిన తర్వాత లేట్ అన్నది కొనుక్కొని చెప్పమన్నారు. చేశారంటున్నారు. ఇస్తామండి మేము. నోటీస్ ఇచ్చిన తర్వాత రా నువ్వు. నోటీస్ ఇవ్వకముందు ఎందుకు గొడవ నువ్వు? ఇల్లు కట్టుకున్నాం అనుకో, నీ భూమి ఎలాగవుతుంది అది? ఫ్యాట్ తీయలేదు కదా.